ఓం శ్రీ మాత్రే నమః. మనకి కార్తీక మాసంలో నవంబర్ 21వ తారీఖున గురు పుష్యమి యోగం వచ్చింది. గురు పుష్యమి యోగం రోజున మనం కొన్ని పరిహారాలు గనక చేసుకున్నట్లయితే మనకి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన జ్యోతిష శాస్త్రంలో గురు పుష్య యోగం చాలా శక్తివంతమైంది అని చెప్పబడింది. ఈ నెల నవంబర్ 21వ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడబోతుంది. ఈ శక్తివంతమైన గురుపుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది. గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురుపుష్యమి అని అంటారు. కాబట్టి నవంబర్ 21వ తారీఖున గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మార్చుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఎన్ని పూజలు చేసినా కలిసి రాదు. అటువంటి వారికి కూడా ఈ పరిహారాలను చేసుకోవటం వలన అఖండ కుబేర యోగం అనేది లభిస్తుంది. మనం నవంబర్ 21వ తారీఖున గురువారం నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల వరకు గురుపుష్య యోగము ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది. ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారం, వెండి, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసినట్లయితే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారికి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. అంతటి శక్తివంతమైన ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది. బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది. 5 రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగుతో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే, పసుపు రంగులో ఉండే ఏ వస్తువైనా సరే మీ ఇంటికి అదృష్టాన్ని పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే గురుపుష్యమి యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అలాగే ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ గురుపుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంతో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తుని గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీరు కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకదార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలి అంటే ఈ గురుపుష్యమి
ఉన్న సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి. ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, ఒక తెల్లటి పేపర్ తీసుకుని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో లేదంటే ఎల్లో కలర్ పెన్సిల్తో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గురు పుష్యమిలోనే ఈ పరిహారం చేయాలి అని గుర్తుంచుకోండి. ఈ గురు పుష్యమి రోజున తులసి మొక్కకి 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ గురు పుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురు పుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన యాలుకలకు ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలుకలను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఈ గురు పుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురు కురు స్వాహ. మళ్ళీ ఇంకోసారి చదువుతాను, వినండి. ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురు కురు స్వాహ అనే గణపతి మంత్రాన్ని, దీన్ని స్వర్ణ గణపతి మంత్రం అంటారు. 21 సార్లు జపించినట్లయితే మీరు ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు. గురు పుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రంలో మీరు ఏదైనా సరే కొనాలి అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే కొత్త వస్తువులు కానీ కొత్త బట్టలు కానీ ఏదైనా ఆ రోజు కొనవచ్చు. అలాగే గురు పుష్యమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ గురు పుష్యమి రోజున అమృత యోగం ఏర్పడబోతుంది అని, ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అంతా మంచే జరుగుతుంది అని మన శాస్త్రాలు హిందూ ధర్మంలో చెబుతున్నాయి. మన హిందూ మతంలోకి శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది. మన హిందూ మతంలో శ్రీయంత్రానికి ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ గురు పుష్యమి నాడు శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటికి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఈ గురు పుష్యమి రోజున అమృత గొడియలు ఏర్పడతాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభించే వారికి కానీ లేకపోతే ఏదైనా కొత్తది నూతన గృహప్రవేశాలు గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకునేవారు ఈ గురు పుష్యమి సమయంలో ప్రారంభించినట్లయితే అంతా శుభమే జరుగుతుంది. విపరీతమైన లాభం కూడా వస్తుంది. కాబట్టి ఈ గురు పుష్యమి యోగం రోజున మీరు ఏదైనా కొత్త పనులు చేయాలి అన్నా, కొత్త వస్తువులు తీసుకోవాలి అన్నా, లేదు అంటే ఆ రోజు పసుపు అయినా సరే తీసుకువచ్చి ఇంట్లో పెట్టండి. మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్